గోవాలో తలతలలాడే గుద్దలైతే చూడండి, అసలు ఏమీ లేవు, మొత్తం మీకు కనిపిస్తున్నాయి కదా. ఇది ఎక్కడ అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మేము ఇప్పుడే అయితే ఒక స్కూటీ అయితే తీసుకున్నాం, యాక్టివా. ఇది మామూలుగా అయితే నార్మల్గా డేస్లో అయితే 300 ఉంటుంది ఒక రోజుకి, మేమైతే 1500 ఇచ్చాము. ఇంకా అర్థం చేసుకోండి, మొత్తం ఇది సీజన్ కదా, సీజన్ ఇలాగే ఉంటుంది. మేమైతే పొద్దున్నే ఏం తినలేదు, స్టార్ట్ అయిపోయాం వేరే లొకేషన్కి అయితే. అక్కడికి వెళ్ళి చూపిస్తాను మేము ఎలా ఉంటుంది అనేది. బీచ్లు చూడండి, రోడ్లు ఎలా ఉన్నాయో. ఇది మొత్తం టూరిస్ట్ ప్లేస్ గోవా అనేది. రచ్చ అక్కడ అసలు మొత్తం. ఇక్కడ మనం హోమ్స్ కొనలేము, ఇక్కడ రెంటెడ్. ఇప్పుడు మామూలుగా మనం లీజ్కి తీసుకొని రెంట్ నడపాలన్నా చాలా కష్టం. లక్షలు కోట్లతో పని ఇక్కడ, వేలాల్లో అయితే అవ్వదు. ఇక్కడ రిసార్ట్లు ఇవి చూడండి ఎలా ఉన్నాయో, అబ్బా సూపర్ కదా అసలు. మా మొఖాలు చూడండి ఎట్లా అయిపోయిన, కులిపోయి ఉన్నాయి. ఏం తింటాం చెప్పండి, ఈ కులిపిన పిజ్జాలు ఇవే సరిపోతున్నాయి, బర్గర్లు అవి. లైఫ్ అంటే ఇదే, ట్రావెలింగ్ అంటే మీరు అనుకోవచ్చు. అది మీకు చూపించేది వేరు, మేము చేసేది వేరు. ఇప్పుడైతే చెప్తాను నాకండి. గోవాలో మరో కొత్త బీచ్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం. అక్కడికి వెళ్ళి చూపిస్తాను నేను మొత్తం రష్యన్స్ని ఎలాగుంటారో, వాళ్ళ అందాలు ఇవన్నీ నేను అక్కడికి వెళ్ళి నేను చూపిస్తాను నాకండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా లైక్ చేయండి. బైక్ అయితే ఇక్కడ ట్రిపీ స్పాట్ అనే ఒక హాస్టల్ ఉంది, ఇక్కడ పెట్టేసాను. ఇక్కడే ఉన్నాం మేము, చూపిస్తాను మీకు హాస్టల్ ఎలా ఉంటుంది మొత్తం అనేది. ఇంకా మనం చూడండి, బాగుంది కదా. ఇక్కడ నుంచి మనమైతే బైక్ తీసుకొని మనమైతే బీచ్ సైడ్ వెళ్దాం. ఇవన్నీ బీచ్ వెళ్ళే దారి ఇక్కడ హాస్టల్ నుంచి. చూడండి సూపర్ ఉంది కదా. ఇక్కడంతా పోర్చుగీస్ స్టైలు, ఇవన్నీ పెయింటింగ్స్ ఇవన్నీ. ఇంకా ఎక్కువ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు గోవాలో కొత్త కొత్తవి. అంటే మన దగ్గర బాగా డబ్బులు తెంగాలి కదా, కొత్త రకరకాలుగా మీకు ఏ విధంగా సాధ్యమైతే వాళ్ళు ఆ విధంగా సాధ్యంగా వేస్తున్నారు. మామూలుగా ఇట్లేదు మనల్ని. వెళ్ళేటప్పుడైతే దారి చూడండి, ఎన్ని రిసార్ట్లు ఎన్ని సూపర్గా ఉన్నాయి. సూపర్గా ఉంది మొత్తం లొకేషను. అక్కడికి వెళ్ళిన తర్వాత లేత గుద్దలు కనిపిస్తాయంట, నా ఫ్రెండ్ చెప్పాడు. మొత్తం ఇప్పేసి ఉంటారంట బట్టలన్నీ. ఇంకా అక్కడికి వెళ్ళి మనం చూసి ఇంకా కొట్టుకోవడమే. అంటే ఏంది, ఈ వీడియో క్లిప్స్ కదా అది నేను చెప్పేది, అది కాదు. వీడియో తీసుకోవడమే, షార్ట్లు కదా నేను తీసేది. ఆ వీడియో అట్లా కొట్టుకోవడం అంటున్నా. ఇంకా వచ్చేసాం మనమైతే వెగటర్ బీచ్కి. ఇది స్మాల్ వెగటరు, బిగ్ వెగటర్ కానీ ఉంది. ఇంకోటి ముందైతే ఓర్జియన్ అని ఒక బీచ్ ఉంది, అది కానీ మొత్తం తిరిగి గోవాలో మనమైతే కవర్ చేద్దాం. ముసలోడైతే నడిచి నడవలేకపోతున్నాడు. మనం 60 ఏళ్ళకి కానీ మన పరిస్థితి కానీ అదే అనుకోండి, అది వేరే విషయం. ఇంకా ఇక్కడ ముందుకు వెళ్తే ఆల్రెడీ ఇందాక నేను ఫస్ట్లో పెట్టాను కదా వీడియో క్లిప్లో, వాళ్ళైతే మొత్తం ఇప్పేసి అయితే పనుకున్నారు. నేను తీసి మీకు పంపిస్తాను, వీడియో చూడండి. వాళ్ళు కానీ నన్ను కానీ చూసారంటే రాయికేసి దెంగతారు, మామూలుగా ఉండదు వాళ్ళతోటి. చూద్దాం, అంటే మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు టూరిస్టులని. మనకైతే ఇక్కడ వాల్యూ ఉండదు, వాళ్ళకే వాల్యూ. మనం వేరే కంట్రీకి వెళ్ళినా మనకు కూడా అలాగే ట్రీట్ చేస్తారు. సముద్రం అయితే ఎగిసి పడతా ఉంది వాళ్ళ గుద్దలు చూసి. దానికి కానీ మూడొచ్చినట్టుంది. చూడండి ఎట్ట వస్తుందో సముద్రం వాళ్ళ పైకి. అంటే అదంతా సముద్రం వచ్చి ఆ గుద్దలో ఉండే అంతా అది క్లీన్ చేస్తుందంట. ఉప్పు నీరు కదా, అది మొత్తం వచ్చి అట్లా తగిలినప్పుడు అదంతా లేచి వెళ్ళిపోతుంది, ఏది ఉంటుందో అంత చెడు అనేది. ఇంకా ఎన్ని రిసార్ట్లు షాక్స్ ఉంటాయి. ఈ షాక్స్లో మీరు కూర్చొని బీచ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. 200 ఇచ్చి. 200 అంటే అది బెడ్ కోసమే, మళ్ళీ మీరు బీర్ సపరేట్గా కొనాలి. ఇంకా మీరు స్టార్టర్ ఏమని చెప్పాలంటే అది సపరేట్గా. మాటల్లోనే సాయంత్రం అయితే అయిపోయింది, లైట్లు అయితే పడుతున్నాయి నా ముఖం మీద. అవి పడినప్పుడు కొంచెం మెరుస్తాను నేను, అది లేదంటే నేనైతే మీకు కనపడను, ఎందుకంటే మన కలర్ అలాంటిది. ఇంకా ఇక్కడైతే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు, ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఆటలు ఆడుతున్నారు, పాటలు పాడుతున్నారు, ఆ రింగులు వేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ గోవాలో మంచిగా ముందు తాగే ప్లేస్, అక్కడ బీర్లని కొట్టాలంటే ఈ వెగటర్ బీచ్లోనే సాధ్యం అది. ఎందుకంటే ఇవి ఇక్కడ కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు కానీ ల్యాప్టాప్లు తెచ్చి కొండల మీద కూర్చొని చేస్తున్నారు. వాళ్ళ కష్టాలు ఎవరికి రాకూడదు. వాళ్ళు కానీ నెక్స్ట్ మనలాగే ట్రావెలింగ్ లాగే వాళ్ళు ట్రావెలింగ్ చేస్తే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుందని కోరుకుంటున్నాను. చూడండి ఇక్కడ వెగటర్లు ఏంటంటే మీకు ఈ రాయలు అనేది డైరెక్ట్గా లోపలికి పోయి ఉంటాయి. ఇంకా కానీ లోపలికి కానీ మీరు వెళ్ళారంటే ఇంక వెళ్ళిపోతారు లోపలికి. ఇక్కడ కూర్చొని ముందైతే బీర్లు అయితే తెచ్చుకొని తాగొచ్చు ప్రశాంతంగా, ఎవరితో ఇక్కడ ఇబ్బంది లేదు. మనం బాగా బీచ్ కలంగట్ట అటు సైడ్ అయితే కొంచెం ఇబ్బంది, మనల్ని పట్టుకుంటారు పోలీసులు, అది ఇది ఉంటుంది. మన నిదానంగా అయితే షాక్స్ దగ్గర అయితే క్యాండిల్స్ పెట్టడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మొత్తం సూర్యుడు కానీ దెంగేశారు. మళ్ళీ రేపు పొద్దున వస్తారు, అప్పటివరకు మీరైతే ఎంజాయ్ చేయొచ్చు. మీరు లవర్ని ఇక్కడ తీసుకొని వచ్చి. సూపర్గా ఉంది కదా బీచ్. నైట్ టైం చూస్తే బీచ్ ఆ వైబే వేరు అసలు. మార్నింగ్కి నైట్కి అయితే చాలా తేడా ఉంటుంది. సూపర్గా ఉంది కదా, మామూలుగా లేదు. గోవాలో అయితే రహస్యంగా వ్యభిచారం అయితే చేస్తున్నారు. ఎవరితో అంటే రష్యన్స్ అమ్మాయి చేత, మన ఇండియన్స్ అయితే వాళ్ళ చేత అయితే ఇక్కడ ఆ పని అయితే చేపిస్తున్నారు. ఎవరైనా వెళ్ళి వాళ్ళనైతే బాగా మింగొచ్చు. వాళ్ళు మింగాలంటే కొంచెం డబ్బులు అయితే కట్టాలి. అది ఎక్కడ, ఈ లొకేషన్ దగ్గర అయితే అమ్మాయిలు అయితే తిరుగుతూ ఉంటారు. మీరు వెళ్ళి డేర్ చేసి వాళ్ళతో మాట్లాడాలి.
అసలు నాకు అర్థం కావట్లేదు. మీరు అంటే మీకు డైరెక్ట్గా నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఫేస్ మీద కెమెరా పెట్టి చూపించాలి, అంతే కదా? గోవాలో అయితే ఎంత డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అంటే అంత అయిపోతున్నాయి. 2 సార్లు 3 సార్లు 4 సార్లు అయితే ఎక్కువ రెట్లు దెంగుతున్నారు. బాగానే దెంగుతున్నారు డబ్బులు. ఇక్కడికి వచ్చి దెంగించుకోండి మీ ఇష్టం. మమ్మల్ని చూడండి ఎక్కడ దెంగారో, డామ్స్ కానీ కాదు, డామ్స్ పైన ఉన్నాయి కదా రెస్ట్ చేసే రూము, అక్కడ దెంగాడు. చూపిస్తాను అక్కడ నేను. ఒక్క రోజుకి ఒక బెడ్కి 1000 రూపాయలు కట్టాం. అంటే కింద ఇది ట్రిపీ స్పాట్ అని వెగటర్లో ఉంది. ఇక ఇక్కడ చూడండి ఏం చేశాడు, ఈ పైకి తీసుకొచ్చి దెంగాడు మమ్మల్ని. కానీ ఇదంతా చూడండి ఎలా ఉందో పైన. ఇదంతా నార్మల్గా కింద డామ్స్లో ఉన్న వాళ్ళు సిగరెట్లు కొట్టడానికి, మామూలుగా మాట్లాడుకోవడానికి, ఇక్కడ రెస్టింగ్ ఏరియా ఇదంతా. వీళ్ళు చూడండి మొత్తం శవాల్లా ఉన్నారు కదా, మార్చరీ రూమ్లో ఉంటారు చూడండి, అట్లా ఉన్నాయి. అందరు నిద్రపోతున్నారు. నైట్ అంతా ఎంజాయ్ చేసి పార్టీ. మేము ఒక్క రోజు అయితే 1000 రూపాయలు ఇచ్చాము ఒక బెడ్కి, ఇద్దరైతే 2000. ఇక్కడ వేసి తెచ్చి మమ్మల్ని వేసాడు. చూడండి ఏసీ లేదేం లేదు మొత్తము. ఇంకా నైట్ అయితే దోమలు అయితే మా గుద్దలతో కొరికేసాయి మొత్తం, ఏం లేకుండా గుద్దలు, చెయ్యిలు, ముఖం మొత్తం కొరికేసాయి. వీళ్ళు తినేసి ఇక్కడ వేసేసారు. ఇంకా మా స్కూటీ అయితే ఇక్కడ పెట్టి మార్నింగ్ అయితే మేము వేరే బీచ్కి అయితే వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ అక్కడ ఉండలేక ట్రిప్ స్పాట్లో. ఇక్కడ ఇంకో స్కామ్ ఏంటంటే, ఇక్కడ అంజునా బీచ్ పే పార్కింగ్ అని ఉంది కదా, అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు కొంచెం ముందుకెళ్ళి ఏదో ఒక షాప్స్ దగ్గర హ్యాండ్ లాక్ వేసేసి పెట్టేయండి. వీళ్ళు ఏంటంటే మనకి అక్కడ వెళ్ళంగానే మర్యాద చేస్తూ ఉంటారు, ఇట్లా సార్ అని. ఆ సార్ అనగానే మన దగ్గర అయితే బైక్ అయితే 50 దెంగతారు, కార్కి ఎంతో నాకు ఐడియా లేదు. సో మీరు అలా చేయకుండా కొంచెం దూరంలోనే ఏదో ఒక షాప్ దగ్గర హ్యాండ్ లాక్ వేసేసి పెట్టేయండి. మనం ఇప్పుడైతే వెళ్తున్నాం అంజునా బీచ్కి. పొద్దున్నే ఇక్కడ ఏమేమి కనిపిస్తాయి, వాకింగ్, కొంతమంది రన్నింగ్ చేస్తూ ఉంటారు, జాగింగ్ చేస్తూ ఉంటారు. మనకేమైనా కనిపిస్తే నేను మీకు చూపిస్తాను. అంటే మామూలుగా యోగా చేస్తారు కదా పైకి కిందకు వంగి, అప్పుడు వంగినప్పుడు మనకేంటంటే నేచర్ బాగా, ఇక్కడ బీచ్ నేచర్ బాగా కనిపిస్తుంది. అట్లా అవుతుందేమో చూద్దాం. దొరకకుండా పోదు, దొరికితే చూపిస్తాను, నేను క్యాచ్ చేస్తాను, పట్టుకుంటాను. ఇక్కడ అంజునా బీచ్ అయితే కొంచెం రిస్క్ అని చెప్పాలి నైట్ టైమ్స్ అయితే. చూడండి బీచ్కి ఈ అలలకి దగ్గరగా ఉంది, చాలా దగ్గర ఉంది. ఇక్కడికి వచ్చాను నేను ఒక రాయి దగ్గరికి. చూడండి నీళ్లు చూడండి బొక్కల నుంచి వస్తున్నాయి. ఇక్కడ ఉంటే మొత్తం తడిపేస్తుంది అది. ఇది కొంచెం డేంజర్ బీచ్ అని చెప్పాలి, ఎందుకంటే మనం కొంచెం చాలా దూరం ఉండాలి. ఆ అబ్బాయి ఉన్నాడు కదా, అక్కడ ఉన్న డేంజరే. అలలు అయితే దానికన్నా పైన వెళ్తున్నాయి. నేను చెప్పాను మార్నింగే బీచ్కి వస్తే మనం ఏమేమో చూడాల్సి వస్తుందని కొన్నిసార్లు. ఇక్కడ వీళ్ళైతే వంగున్నారు చూడండి. నేను అసలు ఇట్లాంటి తీయబుద్ధి అవుతుంది నాకు, కానీ ఏం చేద్దాం చెప్పండి. పాప మట్టిగా నిలిపింది లోపలికి, కాలాల్లోకి వెళ్తే చూస్తూ ఉంది. ఇక్కడ అందరైతే ఎర్లీ మార్నింగ్ అయితే స్విమ్ చేస్తున్నారు. మనకు స్విమ్మింగ్ రాదు, ఏం చేద్దాం చెప్పండి. వీళ్ళైతే బాడీ చూపిస్తున్నారు. అవి పొట్ట లేకుంటే కంకర గుట్టర స్వామి అంత ఉందా. వీళ్ళన్నీ లైఫ్ గార్డ్స్ ఉంటారు ఇక్కడ మనకి. ఎవరైనా లోపలికి వెళ్తూ ఉంటే వెళ్ళనీయకుండా. ఇది కొంచెం రిస్కీ బీచ్ అని చెప్పాలి, అందుకైతే ఉంటారు. ఎందుకంటే అందుకే కొండలు ఉన్నాయి, కొబ్బరి చెట్లు ఉన్నాయి. గోవా అంటే కొండలు, కొబ్బరి చెట్లతో, బీచ్లతో కలకల్లాడిపోతూ ఉంటుంది. సూపర్గా ఉంది కదా బీచ్ అయితే. ఇక్కడ మనకైతే అందాలు కానీ అలాగే ఉన్నాయి. వాళ్ళు మమ్మల్ని చూసి చేస్తున్నారో లేదంటే వాళ్ళు కావాలని చేస్తున్నారో. ఇప్పుడు దాకా ఇక్కడైతే యోగాసనం వేశారు, బాగా వంగి అయితే మొత్తం యోగాలు అవి చేశారు. ఇక్కడ మనం అయితే తప్పుగా ఏం చెప్పట్లేదు. వాళ్ళు తెలిసిందే కదా, ఇక్కడ ఎవరైతే కింద వచ్చి కామెంట్లు పెడతా ఉంటారు, పతివర్త నా కొడుకులు, ఏం చేద్దాం చెప్పండి. స్త్రీలను గౌరవించేవారు మాకు ఉన్నారు స్వామి, మాకు అమ్మాలు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ వాళ్ళు చేసే శాఖలు మీకు తెలియదు కదా. ఇంట్లో ఉండి కామెంట్ దెంగేదానికి ఇక్కడ చూసేదానికి చాలా తేడా ఉంటుంది. నేను నువ్వు గోవాకు వచ్చి చెప్పా మాట, రేపుగలరా దెంగల్లా అని చూడగలరా. సారీ అందరిని అనట్లేదు, కొంతమంది కామెంట్లు పెడతారులేండి, అందుకోసం వాళ్ళకి చెప్తున్నాను. పతివర్తల్లాగా వాళ్ళు ఏం చేశారనేది మేము చూసిన వాళ్ళకి మాకు తెలుస్తుంది, మీకు ఎలా తెలుస్తుంది చెప్పండి. ఒకసారి దీని గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఒకసారి నేను నెక్స్ట్ మనం ఒక గివ్ అవే అయితే వస్తాను నేను వీడియోలోకి. ఆ రోజు అయితే మొత్తం మనకి యూట్యూబ్ నుంచి చూడండి. ఇప్పుడు ఒక చిన్న మాట, ఇప్పుడు దాకా అక్కడ చేస్తున్నాడు వీడు, ఏంటి అది జాగింగ్ అదేదో, వాళ్ళ వెనకాల పడ్డాడు. ఏం తెలుసురా మీకు స్వామి. ఇట్లా ఇప్పుడు మేమైతే ఇంకా మనది అయిపోయింది, ముగించుకొని మేమైతే రూమ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ కొట్టండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎర్ర బటన్ నొక్కండి. బాయ్.